ఎక్కడైనా ఏదో సినిమా ఫెయిల్ అయింది, అబ్బా ఈ సినిమా ఫెయిల్ అయింది ఎలాగా, నెక్స్ట్ ఏంటి. అందుకని మనకు కూడా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఇలాంటివన్నీ ఎందుకు పుడతాయంటే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి. మన వెనకాల ఎవరు లేరండి, మనకి దీన్ని ఏదో అంటారే ఇండస్ట్రీలో బ్యాకింగ్ ఎవరు లేరు, ప్లాట్ఫామ్ లేదు, ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి. ఏం అక్కర్లా, గాడ్ హ్యాస్ గివెన్ యూ వన్ ప్లాట్ఫామ్, యూ షుడ్ రియలైజ్ ఇట్, యూ షుడ్ ప్లే ఇన్ దట్ ప్లాట్ఫామ్. యూ కీప్ ఆన్ డూయింగ్. ఇప్పుడు నేనున్నాను, నాకెవరున్నారు వెనక? నాకు నేనే ఉన్నాను వెనక. ఎవరికైనా ధైర్యం వెనకాల ఉందంటే 10 మంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు తెలుసు, మినిస్టర్ తెలుసు, లేకపోతే ఇంకొక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ తెలుసు. అది కాదు ధైర్యం, నాకు నేనే ఉన్నాను అనుకోవడమే ధైర్యం. ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దాట్, ఇంకా నీకు ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి నీకు నువ్వులా ఉండాలనుకున్నప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు ఇంకొకళ్ళ ఉండాలనుకున్నప్పుడు ఇబ్బంది స్టార్ట్ అయ్యింది. నాకు ప్రమోషన్స్లో అదే ప్రాబ్లం అవుతుంది. లైక్ మనం ఇప్పుడు ప్రమోషన్స్ నాకు నాలా ఉండాలంటే నేను చాలా తక్కువ మాట్లాడుతాను సార్. బేసిక్ చాలు, ఎక్కువ మాట్లాడమని వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళ కోసం నువ్వు మాట్లాడితే వాళ్ళ కోసం మాట్లాడుతున్నట్టు ఫేస్లో కూడా తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ, వద్దు, అటువంటిప్పుడు వద్దండి, మాట్లాడుకోండి, మాట్లాడకుండా ఉండండి. ఎవరి కోసం మనం చేయడం అంటే, ఇప్పుడు కామెడీ చేయాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా ఎవరి కోసం ఎందుకు చేస్తాం? మనలో ఉన్న పెర్ఫార్మెన్స్, మనలో ఉన్న టాలెంట్ అది నువ్వు ఎగ్జిబిట్ చేయాలి అంతే. చేయటానికి ఏమైనా అనుకుంటారేమో, ఆ ఇన్హిబిషన్స్ ఉన్నప్పుడు మనం వీ కెనాట్ డూ ఎనీథింగ్. ట్రూ సార్. నాకు అదే ఒక ఫియర్ ఉంటుంది సార్, బవిడ్ హీరో. అది ఫియర్ కాదమ్మా, అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా, అది ఆ ఫియర్ నిజంగా నీకు ఉంటే మాత్రం దాన్ని వదిలేయి, దట్ ఈస్ బెటర్. ట్రూ. ఫియర్ అసలు మనం వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ రైట్ థింగ్ ఇన్ అ రైట్ మేనర్, యూ నీడ్ నాట్ ఫీల్ ఫియర్ ఆర్ షై ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, నువ్వు నీ పని నువ్వు సిన్సియర్గా చేయగలుగుతున్నప్పుడు ఇంకా దాని గురించి నీకు సెకండ్ థాటే ఉంటుంది, ఏమైనా అనుకుంటారేమో అని. లెట్ దెమ్ అనుకునేవాళ్ళు ఎలాగ అనుకుంటారు. నా గురించి ఇలా చెడుగా రాశాడండి వాడు అంటాడు. ఎవడు చెడుగా రాయటం ఏంటి? వాడు రాశాడు, ఆ చెడుని నువ్వు నమ్ముతున్నావు అనుకో. నా గురించి చెడుగా ఎవరో రాస్తే నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు నాకు అక్కర్లా. నమ్మకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నీకు కావాలి. వాళ్ళు చెడుగా ఫీల్ అయితే ఫీల్ అవ్వాలి నువ్వు. ఆ డివిజన్ నువ్వు చేసుకోగలిగితే దగ్గరికి రాదు బాధ, ఆలోచన, టెన్షన్, షై, ఏమి రావు. లోపల ఇవన్నీ పెట్టుకుని మనం తిరుగుతున్నప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది.